హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, నేను ఆడపిల్లలకి ఒక చిట్కా చెప్తాను, దాన్ని పాటించండి. నేను కూడా పాటించిన సూపర్ అంటే సూపర్. ఒక 3 వారాల్లో వారానికి ఒక్కసారైనా రాయండి. ఏంటంటే ఆ సలహా నేను చెప్తాను, చూసి గమ్ముగా ఉండమాకండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏంటంటే ఇప్పుడు స్పూన్లో ఒక మెంతులు తీసుకోండి, స్పూన్ అంత మెంతులు ఒక గాజు దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ మందం వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత నేను గాజు దాంట్లో పోయండి. ఇంకోండి ఇట్లా వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది, అర్థమైందా? ఇట్లా పోసిన తర్వాత మంచి నైట్ అంతా నానతాయి కదా, ఎల్లో కలర్ వస్తాయి వాటర్. దాంట్లో ఒక 2-3 కొబ్బరి నూనె చుక్కలు వేసి నూనె వేసిన తర్వాత కలిపి మొత్తం హెయిర్కి కొబ్బరి నూనె రాసుకున్నట్టే రాసుకోండి. దాన్ని ఇంకా మీ తలకి స్నానం చేయటం అవసరం ఉండదు. కొబ్బరి నూనె మనం ఎట్లా రాసుకుంటామో అట్లనే రాసుకోండి. దీంట్లో మరింత ఆయిల్ వేయమాకండి, 3-4 చుక్కల కంటే ఎక్కువ వేయమాకండి. మీరు ఇట్లనే రోజు రాసుకున్న చాలా మంచిది, మీకే అర్థమవుతుంది. జుట్టు రాలిపోతుంది వాళ్ళకైతే కంపల్సరిగా ఇదైతే చిట్కా భలే పని చేస్తుందండి. నాకైతే భలే సెట్ అయింది. అంతకుముందు అయితే బామ్మో ఏమి బాధపడేదాన్ని, ఈ జుట్టు కూడా ఉండకపోతుందా అని బాధపడిన. కానీ ఇది వాడిన కాంచి నేను మెంతులు వాటరు అసలు నాకు జుట్టు రాలట్లేదు, మంచి నున్నంగా వస్తుంది, బాగుంది. చూసేవాళ్ళు ప్లీజ్, ఆడవాళ్ళు మీరు కంపల్సరీ లైక్ చేయొచ్చు, ఎవరైనా రాసుకోవచ్చులేండి. జుట్టు ఊడేవాళ్ళు కంపల్సరీగా ఎవరైనా రాసుకోవచ్చు. రోజు రాసుకున్నా పర్వాలేదు, వారంలో 2 సార్లు రాసుకున్నా పర్వాలేదు, సరేనా? దీంట్లో డబ్బులు ఖర్చు అయ్యేది లేదు, హాస్పిటల్ పోయి వేలు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది మాత్రం పాటించండి, లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్, కంపల్సరీగా లైక్ చేయండి.